తిరుమల దర్శనం టోకెన్ల దందా కొనసాగుతోంది. ఆటో డ్రైవర్లు, టీటీడీ సిబ్బంది కలిసి చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపిస్తున్నారు భక్తులు. దీంతో టైం స్లాట్ దర్శనం కోసం వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. భక్తులకు అందాల్సిన టికెట్లు దారి మళ్లిస్తున్న టీటీడీ విజిలెన్స్ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువైపు నుంచి కూడా రావడం వల్ల నేను ఒక అమ్మాయి పడిపోయి స్టాంపింగ్ జరిగింది, లిటరలీ జరిగింది. నా ఫ్రెండ్ ఇంకొక అతను కూడా మమ్మల్ని లేపడం వల్ల మేము అలా కొంచెం ముందుకు వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత పోలీసు ఉన్నారు. మేము మెన్షన్ చేసాం, సార్ పడిపోయింది ఎత్తండి, మేము పడిపోయాం, మేము ఓకే, మేము సేవ్ అయ్యాం, అట్లీస్ట్ ఎత్తండి అని అంటే అతనేమో వెళ్ళి సీరియస్గా ఆటో పర్సన్తో కూర్చొని రేట్లు మాట్లాడుకుంటున్నాడు. సార్ పాప ఏడుస్తూ ఉంది, కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి సార్ అంటే అదేం లేదు పో నువ్వు క్యూలో పో అని చెప్పి పంపించేశారు. ఇంక తీరా మేము అక్కడ పెట్టి నేను అక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు 500 టికెట్స్ దాకుండి నేను ఇక్కడికి వచ్చి జనాన్ని రిక్వెస్ట్ చేసుకుంటా కొంచెం ముందుకు వెళ్ళేటోడికి అక్కడికి వెళ్ళేటోడికి టికెట్స్ అయిపోయినాయి అని చెప్పి డోర్స్ క్లోజ్ చేసేసారు సార్. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అంటే భక్తులు అక్కడ చూసిన దృశ్యాలు ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు? సుమిత్ర, తిరుమల నడకదారి అది, అంటే శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమలకి నిత్యం భక్తులు వెళ్తుంటారు. ఆ మార్గంలో ప్రతిరోజు కూడా 3000 టోకన్లను భక్తులకు టీటీడీ జారీ చేస్తుంది. అయితే ఆ ఇచ్చే టోకన్లలో దళారీలు జోక్యం చేసుకుంటున్నారని ఆటో వాలాలు, ఇటు టాక్సీ డ్రైవర్లు నేరుగా పార్టీలను అక్కడికి తీసుకొని వచ్చి అక్కడ కౌంటర్ సిబ్బందితో మాట్లాడుకుని ఆ టోకన్లు అడ్డదారిలో వాళ్ళకి కేటాయిస్తున్నారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది భక్తులు అక్కడికి చేరుకున్నప్పటికీ క్యూలో ఉన్న వాళ్ళకి ఇవ్వకుండా అడ్డదారిలో వచ్చిన వాళ్ళకి ఇస్తుండడం వాళ్ళకి ఆగ్రహాన్ని తెప్పించింది. దీంతో అక్కడున్న విజిలెన్స్ అధికారులకు వాళ్ళు ఫిర్యాదు చేశారు. వాళ్ళు కూడా వాళ్ళతో కుమ్మక్కై అంటే చర్యలు తీసుకోలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. ఇది ఎక్కడెక్కడి నుంచో అంటే సుదూర ప్రాంతాల నుంచి శ్రీవారి మెట్టు నడక మార్గంలో భక్తులకు టోకన్లు జారీ చేశారని ఎంతో ఇది ఆశ పెట్టుకుని తిరుమలకి భక్తులు వస్తుంటారు. శ్రీవారి మెట్టు మార్గంలో టోకన్లు తీసుకున్నట్లయితే ఈజీగా దర్శనం అవుతుందని భక్తులు భావిస్తారు. అందుకని అక్కడికి చేరుకునే భక్తులకి ఈ రకంగా ముందుగానే దళారీలతో అక్కడి వారి కుమ్మక్కైపోయి అడ్డదారిలో టోకన్లు కట్టబెట్టడాన్ని వాళ్ళు తీవ్రంగా విమర్శిస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్స్.